హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 2 లేత బీరకాయలు తీసుకున్నానండి. వాటిపైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలన్నమాట, 3/4 వరకు. ఆ తర్వాత మనము ఇక్కడ చూపించిన విధంగా దినుసులన్నింటినీ కూడా తీసుకొని వేయించుకోవాలి. అవి ఏంటంటే పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ అండి. వీటన్నిటినీ కూడా మనము కడాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇలాగా బాగా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటుగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి, లేదా ఒకటి పెద్దదైనా వేసుకోండి. ఆ తర్వాత కారం 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనము ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఈ విధంగా 3/4 వరకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి కూరుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇక్కడ మన గుత్తి బీరకాయ కర్రీ కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగి చిటపట్లాడేటప్పుడు ఇందులోకి ముందుగా మసాలా కూరి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసి మరీ ఎక్కువ కదపకుండా అలాగా మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. వీటిని కొంచెం మెత్తపరుచుకోవాలండి. ఒక 2-3 నిమిషాల టైం పడుతుంది. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. మసాలా మాడకుండా ఈ బీరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి ఇలా కలిపేసి ఇందులోకి మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకోవాలన్నమాట. మనం గుత్తి బీరకాయ కర్రీకి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసి వేసుకోవాలన్నమాట. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. అప్పుడే మసాలా అడగంటకుండా చక్కగా మంచి స్మెల్తో ఉడుకుతుందనమాట. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి బీరకాయ ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి మనము ఇంకా 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఈలోపు బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికి మసాలా అంతా కూడా చక్కగా ఉడికి ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. సుమారుగా నేను 15 నిమిషాల పాటు ఉంచాను లో ఫ్లేమ్లో. ఆ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా చిక్కని గ్రేవీతో మనకి కర్రీ రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. ముందుగా మనం తయారు చేసుకునే మసాలాలోనే టేస్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ గుత్తి బీరకాయ కర్రీని వేడి అన్నంలోకి తిన్నా, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.